ఏపీ సీఎం చంద్రబాబు అభివృద్ధితో పాటు సంక్షేమంపై కూడా ఫోకస్ చేశారా? ఆగస్టులోనే సూపర్ 6 పథకాలు అమలయ్యేలా వ్యూహాలు గీశారా? నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారా? చంద్రబాబుపై ఉన్న సంక్షేమ అపవాదు ముద్రను తొలగించుకోబోతున్నారా? ఈ దెబ్బతో ప్రత్యర్థులకు ఛాన్స్ దొరకకుండా ఉంటుందా? అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత. ఆగస్టులోనే సూపర్ 6 పథకాలు పూర్తి. ఉచిత బస్సు పథకంతో మహిళల ఆనందం. సంక్షేమాన్ని నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్న బాబు. పేదల బతుకులు మార్చేందుకు ఫ్యూచర్ ప్లాన్స్. సీఎం చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగని సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయరు. కానీ రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని ఎలా ప్రచారం చేస్తారో చంద్రబాబు పాలన విషయంలోనూ అలాగే ప్రచారం చేస్తారు. ఆయన అభివృద్ధిని చూస్తారు కానీ ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చరని ప్రచారం చేస్తారు. ఈసారి అలాంటి ప్రచారానికి క్షేత్రస్థాయిలో నేరుగా లబ్ధిదారులతోనే చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు సైకిల్ బాస్. సూపర్ 6 లో భాగంగా ప్రధానమైన పథకాలన్నీ ఈ నెలతో అమలు అయిపోతాయి. తల్లికి వందనం పథకం లాంటి పథకంలో గ్రివెన్స్ పెడితే వెల్లువల జనం రావాలి. కానీ తమకు రాలేదని వచ్చిన వారు చాలా తక్కువ. గతంలో అమ్మఒడి పథకంలో ఓ జిల్లాలో గ్రివెన్స్ పెడితే కలెక్టరేట్ వద్ద కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈసారి రికార్డుల్లో ఉన్న తప్పుల వల్ల స్వల్ప సమస్యలు వస్తే వెంటనే సరిచేశారు. కేంద్ర పథకంతో లింకప్ల వల్ల కొంతమందికి తక్కువ డబ్బులు పడినా వెంటనే క్లారిటీ ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు ప్రజల ఆకలిని తీరుస్తున్నాయి. అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తున్నారు. ఉచిత బస్సు అమలు మహిళల ఆనందాన్నిస్తున్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇలా సామాన్యులకు నిజమైన లబ్ధి కలిగేలా పథకాలన్నీ అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక సామాజిక పెన్షన్ల విషయంలో చంద్రబాబు గోల్ కొట్టారు. భారీగా పెంచడమే కాదు, కొత్తగా మరో 1,00,000 మందికి మంజూరు చేశారు. గత ప్రభుత్వం డిబిటీ పథకాలను అమలు చేసేది. కానీ వెంటనే వాటిని వసూలు చేసేలా పలు స్కెచ్లు వేసేవాళ్లు అనే ఆరోపణ ఉంది. చెత్త పన్ను దగ్గర నుంచి 1 టైం సెటిల్మెంట్ వరకు చాలా స్కీములు ఉండేవి. ఇక మద్యం గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల నుంచి రూపాయి కూడా వెనక్కి తీసుకునే పథకాలు పెట్టలేదు. 1 టైం సెటిల్మెంట్ లాంటివి ఏమీ పెట్టలేదు. ప్రజలకు నేరుగా డబ్బులు మిగిల్చే పథకాలు అమలు చేయడమే కాదు, వారి ఖాతాల్లో పడే డిబిటీ పథకాలు కూడా వారి జీవితాలు మెరుగుపడేలా ఖర్చు పెట్టుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రభుత్వానికి పాజిటివిటీ పెరగడానికి కారణమైంది. అభివృద్ధి చేస్తే సంక్షేమం చేయడం లేదని ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాన్ని అడ్డుకోవడానికి నేరుగా లబ్ధిదారులకే ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాల గురించి అవగాహన పెంచుతున్నారు. అదే సమయంలో వారి బతుకుల్ని దీర్ఘకాలంలో మార్చడానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని, అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోగలుగుతున్నారు. ఇప్పటికే మెరుగుపడిన రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ప్రజల్ని సంతృప్తిపరుస్తున్నాయి.